ఏపీ నిర్మిస్తున్న బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో సమావేశం జరగనుంది. మరోవైపు గోదావరి వృధా జలాలను మాత్రమే వాడుకుని బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని ఏపీ చెబుతోంది. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండేందుకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇవాళ సెక్రటేరియట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులను సమావేశానికి ఆహ్వానించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపడంతో పాటుగా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనపై చర్చిస్తున్నందున అందులో పాల్గొని అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర ఆర్థిక శాఖలకు ఏపీ ఇచ్చిన ప్రాజెక్టు ప్రతిపాదనలపై తెలంగాణ సర్కార్ అధ్యయనం చేసింది. ఈ ప్రతిపాదన 1980 నాటి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించినట్లు కనిపిస్తోందని, ఆ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అయితే బనకచెర్ల విషయంలో కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోదావరి నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ప్రజల అవసరం తీరిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు గోదావరి నీళ్లు ఇస్తామన్నారు. మా రైతు సోదరులకు సంబంధించిన అవసరాలు తీర్చినాకనే కిందికి ఒక బొట్టును పోనిస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఇది మా ప్రభుత్వ లక్ష్యం. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుపై ముందుకే వెళతామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోదావరి వృధా జలాల్ని మాత్రమే వాడుకుని బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని తేల్చి చెప్పింది. కేవలం రాజకీయ ప్రయోజనాలతోనే తెలంగాణ నేతలు విమర్శలు చేస్తున్నారని, సాంకేతిక అంశాలపై ఎవరూ మాట్లాడలేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపిస్తున్నారు. సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల్లో కేవలం 200 టీఎంసీలు మాత్రమే బనకచెర్లకు తరలించి రాయలసీమకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. వరద జలాలను మాత్రం ఉపయోగించుకుంటాము అనే విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా మరి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, అంటే ఏదైతే వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీరు, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే బనకచెర్లకు తరలించబడుతుంది అనే విషయాన్ని స్పష్టంగా. బనకచెర్ల అంశం కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమవుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర విమర్శలు చేస్తోంది. గోదావరి జలాల తరలింపు వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తోంది. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుపై చాలా లైటర్ వేలోనే కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చింది. కానీ ఈసారి డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇచ్చింది. మొత్తానికి ఏపీ సర్కార్ బనకచెర్లపై క్లారిటీ ఇచ్చేసింది. మరి ఈ అంశంపై తెలంగాణ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో, ఇవాల్టి అఖిలపక్షంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.